హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి పెయింటింగ్ ఫోటోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదండీ! వీటిని అయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం. అస్సలైతే పడేయకండి. ఇలాంటి బాటిల్స్ మనం యూజ్ చేసి అందమైన 4 ఐడియాస్‌తో వచ్చేసానండి. మీరైతే అస్సలు ఊహించరు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఐడియాస్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా ఇక్కడైతే నేను కొన్ని బాటిల్స్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి కొద్దిసేపు ఎండలో అయితే ఆరించుకున్నానండి. లోపలైతే వాటర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా బాగా వాష్ చేసి ఎండలో అయితే ఆరించుకున్నాను. ఇప్పుడు దీనికున్న క్యాప్స్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ క్యాప్స్‌ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. తర్వాత బాటిల్స్‌ని ఈ విధంగా క్యాప్స్ కూడా మనం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను కొన్ని క్యాప్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక పెన్ తీసుకున్నాను. అంటే ఈ విధంగా సూది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ తీసుకొని చూడండి. క్యాప్ సైడ్‌లో అయితే ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేస్తున్నాను సూది సహాయంతో. ఇలాగే అన్ని క్యాప్స్‌కి మనం హోల్స్ అయితే సెట్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే కేవలం ఒక 4 క్యాప్స్ తీసుకున్నానండి. ఈ ఐడియాకి అయితే 4 సరిపోతుంది. మీకు కావాలంటే మరికొన్ని కూడా తీసుకోవచ్చనమాట. అన్ని క్యాప్స్‌కి ఈ విధంగా సెట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మోల్డెడ్ తీసుకున్నానండి. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా! 2 ప్యాకెట్స్‌లో కొద్దిగా తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను ఒక క్యాప్ మాత్రం ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నానండి. మిగతా క్యాప్స్‌కి అలాగే చేసుకోవాలనమాట. ఇలా కొద్దిగా తీసుకొని చూడండి రౌండ్ షేప్‌లో తయారు చేసి ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే షేప్ ఇవ్వడానికి నేను ఇక్కడైతే ఒక సిజర్ తీసుకున్నానండి. ఈ విధంగా పైనైతే షేప్ ఇచ్చుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు స్కేల్ కూడా తీసుకోవచ్చనమాట. ఎడ్జెస్‌లు అనేవి మనకు షార్ప్‌గా ఉండాలండి. మనం తయారు చేసుకున్న ఈ డిజైన్ అనేది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు బాటిల్ క్యాప్ మూత తీసుకొని మనం ముందుగా ఫస్ట్‌లో అయితే హోల్ సెట్ చేసాం కదండీ! మిడిల్‌లో పైనైతే సైడ్‌లో అక్కడైతే ఈ విధంగా నేను వెనకాల కాకుండా దేనైతే ఈ విధంగా ఫ్రంట్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి. హోల్స్ మిడిల్‌లో అయితే మనం సెట్ చేయకూడదనమాట. ఇప్పుడు పైనైతే షార్ప్‌గా ఉన్నాయి కదండీ! వాటినైతే ఈ విధంగా నేను సైడ్‌కి అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. అంటే ఈ విధంగా మనం షేప్ అయితే తయారు చేసుకోవాలనమాట. ఆరకముందే ఇలా మనం సెట్ చేసుకున్నట్లయితే ఇది ఒక షేప్‌లోకి అయితే వస్తుందండి చక్కగా. అంటే చూడడానికి కూడా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు మరి కొద్దిగా తీసుకున్నానండి. తీసుకొని చూడండి ఈ షేప్‌లో తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత క్యాప్‌కి అయితే మిడిల్‌లో అటు ఇటు ఈ విధంగా 2 పీసెస్‌ని అయితే సెట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసి ఒక షేప్ అయితే ఇచ్చుకోవాలి. చక్కగా వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. ఇప్పుడు క్యాప్‌కి అటువైపు అయితే నేను సెట్ చేస్తున్నాను సైడ్‌లో అయితే. అండ్ సేమ్ ఇంకొక పీస్ కూడా మనం ఇలాగే తయారు చేసుకొని తీసుకోవాలండి. బాగా ప్రెస్ చేసుకోండి. అప్పుడు మనకి కిందకి కూడా పడదనమాట. ఎడ్జెస్‌లనేవి ఈ విధంగా మనం బాగా ప్రెస్ చేసుకోవాలనమాట. మళ్ళీ మోల్డెడ్ అయితే కొద్దిగా తీసుకున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్‌లో తయారు చేసుకొని చూడండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేసి చూడండి. క్యాప్‌కి అయితే కింద మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. ఇలాగే నేను 2 పీసెస్‌ని అయితే తయారు చేసి తీసుకున్నాను. క్యాప్ చుట్టూ ఉన్న విధంగా అంతా తయారు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి రౌండ్ షేప్‌లో తయారు చేసే విధంగా నేను పైనైతే ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇలాగే సేమ్ అటువైపు కూడా మనం తయారు చేసుకోవాలి. అండ్ దాని కిందైతే ఈ విధంగా నేను ఈ షేప్‌లో తయారు చేసే విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి టోటల్‌గా మనం మోల్డెడ్ సహాయంతో క్యాప్‌ని ఈ విధంగా అందంగా చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఎండలో ఆరించుకోవాలండి. ఇలాగే అన్ని పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకొని తీసుకున్నానండి. చక్కగా ఇదైతే డ్రై అయిపోయిందండి. మనకు కిందైతే అస్సలు పడదండి. ప్రెస్ చేసేటప్పుడు చక్కగా ఈ విధంగా మనం అంటించుకున్నట్లయితే చాలా ఈజీగా ఇదైతే స్టిఫ్‌గా ఉంటుందండి. అసలైతే కిందకి పడదు. టోటల్‌గా ఈ విధంగా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ డార్క్ బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ కదండీ! దానికైతే ఈ విధంగా నేను మోల్డెడ్ పైన ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. కలర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్‌కి దాని కాంబినేషన్ కలర్స్ అయితే అప్లై చేసుకోవాలండి. టోటల్‌గా కలర్స్ అయితే అప్లై చేసిన తర్వాత ఐస్ మిడిల్‌లో కూడా ఈ విధంగా నేను దాని కాంబినేషన్ డాట్స్ అయితే సెట్ చేశానండి కలర్ సహాయంతో. అండ్ సైడ్‌లో కూడా ఎడ్జెస్‌లో ఈ విధంగా నేను టచ్ అప్ చేసుకుంటున్నాను. దాని కాంబినేషన్ కలర్స్ అనేవి పైన మరియు సైడ్‌లో ఈ విధంగా అండ్ కింద కూడా ఈ విధంగా మనం కలర్స్ అయితే అప్లై చేసుకోవాలండి. టోటల్‌గా అన్ని పీసెస్‌కి ఈ విధంగా టచ్ అప్ చేసిన తర్వాత పైన మిడిల్‌లో కూడా ఈ విధంగా చిట్టి అద్దాలైతే సెట్ చేశానండి. టోటల్‌గా అన్ని పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక అట్ట ముక్క తీసుకున్నాను. ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. స్కేల్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకున్న తర్వాత దీనికైతే నేను డార్క్ గ్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా పైన మరియు కింద సైడ్స్‌లో ఈ విధంగా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత వీటికి అడ్జస్ట్‌లో అయితే ఈ విధంగా వైట్ పెన్ సహాయంతో ఇయర్ బడ్‌తో ఈ విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా యెల్లో పెన్ సహాయంతో ఫ్యామిలీ అని రాసుకుంటున్నానండి. మీకు నచ్చిన వర్డ్స్ అయితే రాసుకోవచ్చనమాట. అండ్ సైడ్‌లో కూడా యెల్లో పెన్ సహాయంతో ఈ విధంగా హార్ట్ షేప్‌లో వేసుకుంటున్నాను. టోటల్‌గా అంతా మనం ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సూది మరియు దారం తీసుకున్నానండి. దారం అయితే ఈ విధంగా బ్లాక్ దారం అయితే కొన్ని వరుసలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మనం ఫస్ట్‌లో అయితే హోల్స్ సెట్ చేస్తాం కదండీ! పైనైతే ఈ విధంగా పైకైతే మనం సెట్ చేసుకోవాలి దారం సహాయంతో.
ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను కొన్ని పర్ల్స్ తీసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. పైనైతే సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అట్ట ముక్క అయితే ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలండి. పైన మరియు కింద ఈ విధంగా వేసుకొని వెనకాలకైతే ముడైతే వేసుకోవాలనమాట. ఇలాగే హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు మనం అంతా సెట్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ తీసుకున్నానండి. ఈ విధంగా మిడిల్‌లో మరియు అటు ఇటు ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సెట్ చేసి చక్కగా దీన్ని వాల్ డెకర్ చేసుకోవడమే అండి. అంతే అండి. పెయింటింగ్ బాటిల్స్ క్యాప్స్‌తో ఒక చక్కటి వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. అది కూడా క్యూట్ అయిన ఐడియా అన్నమాట. దీనైతే డోర్స్ మిడిల్‌లో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. లేదా ఇలాంటివి 2 తయారు చేసి డోర్స్‌కి అటు ఇటు విధంగా తగిలించుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇలాంటి పెయింటింగ్ బాటిల్స్ క్యాప్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. ఇక్కడైతే నేను కొన్ని పెయింటింగ్ బాటిల్స్ తీసుకున్నానండి. ఇక్కడ మరికొన్ని 4 క్యాప్స్ తీసుకున్నాననమాట. సేమ్ బాటిల్స్ యొక్క క్యాప్స్ అనేవి తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ బాటిల్స్‌కి అయితే క్యాప్స్ ఉన్నాయి కదండీ! వాటినైతే నేను టైట్‌గా ఈ విధంగా నేను తిప్పుకుంటున్నాను. అన్ని బాటిల్స్‌కి అయితే టైట్‌గా మనం తిప్పిన తర్వాత ఇప్పుడు అన్ని బాటిల్స్‌ని అయితే ఈ విధంగా మనం రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఫెవి బాండ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా పైనైతే సెట్ చేసుకుంటున్నాను ఫెవి బాండ్ అయితే. దీని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్స్‌ని అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. చూడండి అన్ని క్యాప్స్‌ని ఈ విధంగా మనం బాటిల్స్ వెనకాలైతే సెట్ చేసుకోవాలి. కొద్దిసేపైతే ఖచ్చితంగా ఆరించుకోవాలండి. టోటల్‌గా ఆరించిన తర్వాత అన్ని పీసెస్‌ని అయితే ఇక్కడైతే నేను మోల్డెడ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను తయారు చేసుకుంటున్నాను. సన్నగా దారంలాగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు బాటిల్స్ ఉన్నాయి కదండీ! వాటిని ఈ విధంగా తీసుకున్నాను. ఒక పీస్‌నైతే తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను మిడిల్‌లో అయితే లైన్‌గా సెట్ చేసుకుంటున్నాను. పైన మరియు కింద ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ! వాటినైతే కట్ చేసుకుంటున్నాను. ఇలాగే మనం దారంలాగా తయారు చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటూ ఈ మోల్డెడ్ అయితే సెట్ చేసుకోవాలండి. మరియు కింద మనం అంటించుకున్నాం కదండీ క్యాప్‌కి. క్యాప్ పైన కూడా ఈ విధంగా దారంలాగా తయారు చేసి ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అంతా మనం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక సన్నటి కంపి తీసుకున్నానండి. మన ఇంట్లో ఉంటాయి కదండీ! వాటిని ఈ విధంగా తీసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేసుకోవాలండి. 2 చివర్లనేది ఒక దగ్గర చేర్చుకొని ఈ విధంగా నేను బాటిల్ మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మనం గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే అది అతుక్కుంటుందండి. ఇప్పుడు కంబి చుట్టూరునైతే మోల్డెడ్ సహాయంతో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. దారంలాగా తయారు చేసి ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు మనకు స్టిఫ్‌గా ఉంటుందన్నమాట. కంబి అయితే అటు ఇటు కదలదు. ఇలా ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఈ మోల్డెడ్‌కి అయితే ఇది ఆరక ముందే చేయాలండి. గట్టిగా అయితే అవ్వదన్నమాట. ఈ విధంగా అంతా మనం హోల్స్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను మోల్డెడ్ తీసుకొని ఈ విధంగా ఈ షేప్‌లో తయారు చేసుకున్నానండి. ఇప్పుడు బాటిల్ మిడిల్‌లో క్యాప్స్‌కి అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. ఇలాగే నేను మిగతా పీసెస్ కూడా తయారు చేసుకొని తీసుకున్నానండి. కొద్దిసేపు అయితే ఎండలో అయితే ఆరించుకున్నాను. చక్కగా ఇదైతే మనకు స్టిఫ్ అయిపోయిందండి. అసలైతే కదలదు. ఈ విధంగా అంతా మనం తయారు చేసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లాక్ పెయింట్ తీసుకున్నానండి. ఈ విధంగా కంబీలకైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ విధంగా మనం మోల్డెడ్ కూడా చేసుకున్నాం కదండీ! వాటికి కూడా ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. పైన కూడా యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత మనం బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాం కదండీ మోల్డెడ్‌కి. దానికైతే ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్ సహాయంతో టచ్ అప్ చేసుకుంటున్నాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల అంతా గోల్డ్ పెయింట్ అయితే టచ్ అప్ చేసిన తర్వాత సైడ్‌లో కూడా ఈ విధంగా టచ్ అప్ చేసుకోవాలండి క్యాప్స్‌కైతే. టోటల్‌గా అంతా మనం ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఇక్కడైతే నేను అట్టముక్క తీసుకున్నానండి. స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి యూ ఆకారంలో వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత దీనికైతే నేను ఈ విధంగా అంతా కట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను పత్తి తీసుకున్నానండి. ఈ విధంగా ఫెవికాల్ సహాయంతో రౌండ్ షేప్‌లో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. పత్తినైతే టోటల్‌గా ఖాళీ లేకుండా కొద్దిగా కూడా స్పేస్ ఇచ్చకుండా ఈ విధంగా పత్తినైతే సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను సూది మరియు దారం తీసుకున్నానండి. ఈ విధంగా బ్లాక్ దారం అయితే కొన్ని వరుసలు తీసుకొని పైనైతే కట్టుకుంటున్నాను. కట్టిన తర్వాత ఈ కంబికైతే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ అట్ట ముక్కకైతే చివర్లో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. టోటల్‌గా అన్ని పీసెస్‌ని ఈ విధంగా మనం హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. అంతా మనం ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను లైట్ తీసుకున్నానండి. ఈ విధంగా రైస్ లైట్స్ ఉంటాయి కదండీ! దీనికైతే చుట్టూరున్న విధంగా నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసి ఇక దీన్ని మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే అండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలాంటి పెయింటింగ్ బాటిల్స్‌ని పడేయకుండా ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. ఈ ఐడియా మాత్రం కేవలం డే టైమ్‌లోనే కాదండి నైట్ టైమ్‌లో ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఫెస్టివల్ టైమ్‌లో చాలా బాగుంటుందండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట తేకుండా ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా
ఇక్కడైతే నేను పెయింటింగ్ బాటిల్స్ యొక్క క్యాప్స్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు నార్మల్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చండి. అంటే జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటి క్యాప్స్ కూడా తీసుకోవచ్చనమాట. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక నైఫ్ తీసుకున్నాను. ఈ విధంగా క్యాప్ తీసుకొని చూడండి కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే కట్ చేయట్లేదండి. జస్ట్ ఇలా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్‌ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అన్ని క్యాప్స్‌నైతే ఈ విధంగా నేను తయారు చేసుకొని తీసుకున్నానండి. తయారు చేసుకున్న తర్వాత వీటినైతే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఖాళీ టాబ్లెట్ షీట్ తీసుకున్నానండి. దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికైతే నేను పెయింటింగ్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. టాబ్లెట్ షీట్ అయితే ఈ షేప్‌లో ఉంటే చాలా బాగుంటుందండి. రౌండ్ షేప్‌లో అయితే ఈ విధంగా ఇలాంటి షేప్‌లో ఉన్నది తీసుకొని చూడండి. కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. డిఫరెంట్ కలర్స్ అనేవి అప్లై చేసి ఆరించుకోవాలి. ఆరించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సెపరేట్‌గా కట్ చేసుకుంటున్నానండి. రౌండ్ షేప్‌లో ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని పీసెస్‌ని ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ క్యాప్స్ తీసుకున్నానండి. ఇక్కడ మిడిల్‌లో అయితే ఈ క్యాప్స్‌కి నేను ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నానండి. తొందరగా అంటుకోవాలంటే ఫెవి స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిడిల్‌లో అయితే ఈ టాబ్లెట్ షీట్ ముక్కల్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఈ షీట్స్‌కి అయితే ఈ విధంగా వాటి కాంబినేషన్ కలర్స్ అయితే ఈ విధంగా అప్లై చేసుకున్నానండి. డార్క్ బ్లూ కలర్స్‌కి అయితే ఈ విధంగా ఆరెంజ్ కలర్ అయితే ఈ విధంగా కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నాను. ఇలాగే క్యాప్స్ మిడిల్‌లో ఈ పీసెస్‌ని సెట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక అట్ట ముక్క తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను పెన్సిల్ సహాయంతో డ్రాయింగ్ అయితే వేసుకున్నాను. మీకు చాలా బ్రైట్‌గా కనిపించడానికి విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ కింద అయితే పాట్ షేప్‌లో అయితే వేసుకుంటున్నాను డ్రాయింగ్ అయితే. అండ్ పైన అయితే ఈ విధంగా కొమ్మల షేప్‌లో అయితే వేసుకున్నానండి. చక్కగా ఈ విధంగా స్కేల్ సహాయంతో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో లైన్స్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. దీనికైతే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి ఈ విధంగా ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత కింద అయితే అట్ట ముక్కకు ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగానే ఈ విధంగా టాబ్లెట్ షీట్ లో కలర్ అయితే అప్లై చేసి దీనైతే రౌండ్ షేప్ లో కట్ చేసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీని చుట్టూరున అయితే చూడండి ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేసి అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నానండి. టాబ్లెట్ షీట్ ని అయితే ఈ విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసి ఈ విధంగా చుట్టూరున అయితే సెట్ చేసుకుంటున్నాను. దీనికైతే నేను కలర్ అయితే అప్లై చేయట్లేదండి. ఇలాగే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ విధంగా చుట్టూరున అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు పైన అయితే ఈ కొమ్మలకైతే నేను ఫెవి బాండ్ అయితే అంటించుకుంటున్నానండి. ఎడ్జస్ట్ లో అయితే దీని ప్లేస్ లో మీరు ఫెవి స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఈ విధంగా ఎడ్జస్ట్ లో అంటించి ఈ క్యాప్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. టోటల్ గా అన్ని పీసెస్ ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని చూడండి కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. అండ్ సైడ్ లో కూడా చూడండి కింద అయితే ఈ విధంగా నేను ఒక్కొక్క పీస్ టాబ్లెట్ పీస్ ని ఈ విధంగా సెట్ చేసి వాటి చుట్టూరున కూడా ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేశాను ఆరెంజ్ పెయింట్ సహాయంతో. అంతే అండి. ఈ విధంగా టోటల్ గా తయారు చేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. డబుల్ సైడ్ టేప్ సహాయంతో చక్కగా ఈ విధంగా మనం తగిలించుకోవచ్చండి వాల్ కి అయితే. అసలు దీన్ని మనం క్యాప్స్ తో చేసామని కూడా తెలియదండి. అంత కలర్ఫుల్ గా ఉంది. చాలా క్యూట్ గా ఉందండి. ఈ ఐడియా మాత్రం చాలా బాగుందండి. నాకైతే ఇలాంటివి 2 తయారు చేసి మనం డోర్స్ కి అటు ఇటు విధంగా తగిలించుకోవచ్చండి. అంతేకాకుండా మిడిల్ లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. డోర్స్ లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం చాలా క్యూట్ గా కలర్ఫుల్ గా ఉందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక 5 పెయింటింగ్ బాటిల్స్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఒక 5 పీసెస్ తీసుకున్నానండి. 2 పీసెస్ కి అయితే ఈ విధంగా ఒకే కలర్, ఇంకొక పీస్ కి అయితే ఈ విధంగా సెపరేట్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను. ఇలా డార్క్ బ్లూ, రెడ్ కలర్ అండ్ యెల్లో కలర్ అయితే అప్లై చేసి ఆరించుకోవాలండి. ఇప్పుడు ఈ బాటిల్స్ అయితే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను అద్దాలు తీసుకున్నానండి. ఈ విధంగా ఫెవికల్ అయితే యాడ్ చేసి చుట్టూనైతే సెట్ చేసుకుంటున్నానండి. అన్ని పీసెస్ కి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం. అన్ని బాటిల్స్ కి ఈ విధంగా అద్దాలు అయితే సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకున్నానండి. పెన్సిల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకున్నాను. బాగా బ్రైట్ కనిపించడానికి ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. లైన్స్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే కట్ చేసుకోవాలి. చక్కగా విధంగా షేప్ అయితే కట్ చేసుకున్న తర్వాత వీటికైతే చూడండి రెడ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకి అయితే రెడ్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే డార్క్ బ్లూ పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం పైన మాత్రమే అప్లై చేస్తున్నానండి. ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదండి కింద మరియు పైన వాటికైతే నేను యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. రెడ్ కి అయితే కాంబినేషన్ యెల్లో కదండి. ఈ విధంగా 2 కలర్ అయితే అప్లై చేసి ఆరించుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెయింట్ సహాయంతో యెల్లో పెయింట్ దగ్గర ఈ విధంగా డాట్ సెట్ చేసుకోవాలండి. అండ్ సైడ్ లో అయితే ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నాను. యెల్లో పెయింట్ సహాయంతో టోటల్ గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మిడిల్ లో కూడా యెల్లో పెయింట్ సహాయంతో ఈ విధంగా బార్డర్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అండ్ చూడండి ఈ విధంగా ఇయర్ బడ్ సహాయంతో డాట్ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ లో అయితే
పైన మరియు కింద వేసుకున్న తర్వాత మిడిల్ లో అయితే ఈ విధంగా హోమ్ అని రాసుకున్నానండి. మీకు నచ్చిన వర్డ్స్ అయితే రాసుకోవచ్చు. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్ పీసెస్ తీసుకోవాలండి. దారం సహాయంతో ఇలా టై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే 2 సార్లు మనకు బాటిల్ పీస్ అని అటు ఇటు వాలిపోకుండా మిడిల్ లో అయితే స్టిఫ్ గా ఉంటుందండి. ఇక్కడ చూపించిన విధంగా టై వేసుకున్నట్లయితే అన్ని పీసెస్ కి ఈ విధంగా వేసుకున్న తర్వాత సూది సహాయంతో ఈ విధంగా అట్ట ముక్కకైతే మనం వెనకాలైతే ఈ విధంగా వేసుకొని దీనైతే నాట్ అయితే వేసుకోవాలండి. ఇలాగే అన్ని పీసెస్ ని మనం తయారు చేసుకోవాలి. మిడిల్ లో మరియు సైడ్ లో అటు ఇటు ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఈ విధంగా వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఇందులో అయితే చాలా చక్కగా ప్లాస్టిక్ మొక్కలు అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అండి. చాలా కలర్ఫుల్ గా క్యూట్ గా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం బయట కానీ లేదా లోపల ఈ విధంగా డెకర్ చేసుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుందండి. మన ఇల్లు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం చాలా కలర్ఫుల్. అంతే అండి, ఇంట్లో ఇలాంటి పెయింటింగ్ బాటిల్స్ ని వాడిన తర్వాత పడేయకుండా ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఈ 4 ఐడియాస్ లో మీకు ఏ ఐడియా అనేది బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.